ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 9, 10 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 9వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు తప్పటడుగు వేయటం ఇది 5వసారి. గిద్యోను కుమారుడు అబీమెలెకు, అతడు ఈసారి యుద్ధానికి కారకుడయ్యాడు. అబీమెలెకు గిద్యోను యొక్క ఉపపత్నికి పుట్టినవాడు. అబీమెలెకుకు అధికార వ్యామోహం ఎక్కువ. అతని సోదరులు అతణ్ణి ద్వేషించారు. వీరందరూ 70 మంది. అబీమెలెకు అధికార కాంక్ష పట్టపగ్గాలు లేకుండా చెలరేగింది. తన అధికారానికి అడ్డం వస్తున్నారని చెప్పి ఇతడు తన సోదరులను నిర్దాక్షిణ్యంగా హతమార్చాడు. తాను నాశనమైపోయాడు. దేవునికి లోబడిన వ్యక్తులు ఘన విజయం సాధించగలరు, కాని అబీమెలెకు దేవునికి లోబడలేదు. రాజకీయ సంక్షోభానికి తానే కారకుడయ్యాడు. ఇప్పుడు వివరాలు. షెకెములో ఉన్న తన సహోదరులతో అబీమెలెకు అన్నాడు, మీరంతా షెకెము యజమానులను అడిగి వారి అభిప్రాయం తెలుసుకోండి. 70 మంది సోదరులు మిమ్ములను ఏలటం మంచిదా, లేక అబీమెలెకు ఒక్కడూ మిమ్ములను ఏలటం మంచిదా? అందరూ అబీమెలెకే కావాలన్నారు. తన పక్షాన ప్రచారం చేయడానికి అల్లరి జనాన్ని కూలికి పెట్టుకున్నాడు. ఆ తరువాత అబీమెలెకు ఒఫ్రాలో తన సహోదరులందరినీ 70 మందిని రాతి మీద చంపాడు. యోతాము అనేవాడు గిద్యోను చిన్న కుమారుడు. వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. అబీమెలెకు క్రూరుడు, పశుప్రాయుడు, హత్యా రాజకీయాలలో ఆరితేరినవాడు. ఈ విధంగా అబీమెలెకు పరిపాలకుడయ్యాడు. ప్రజలెంతో పరిపాలకుడు అంతే. అతడు చేసిన దుష్కార్యాలకు దేవుడు అతణ్ణి శిక్షించకుండా వదల్లేదు. అతణ్ణి కావాలని నెత్తికి ఎక్కించుకున్నందుకు షెకెము ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు. ప్రజలలో అబీమెలెకుకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. యోతాము గిద్యోను చిన్న కొడుకు. అతడు గెరిజీము పర్వతం మీదికి ఎక్కి బిగ్గరగా అన్నాడు, షెకెము యజమానులారా, నేను చెప్పే ఉపమానం వినండి. అడవిలోని చెట్లన్నీ ఆలివ్ చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. ప్రజలకు నేను మంచి తైలం సరఫరా చేస్తాను. ఈ సేవను మాని మీకు నేను రాజునవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు అవి అంజూరపు చెట్టును తమకు రాజుగా ఉండమని అడిగాయి. నేను రాను, నేను నా మంచి ఫలాలను ప్రజలకు పంచిపెట్టాలి అన్నది అంజూరపు చెట్టు. అలాగే ద్రాక్షవల్లిని అడిగితే, నేను దేవుణ్ణి మానవులను సంతోషపెట్టే ద్రాక్షరసం ఇవ్వడం మాని రాజునవ్వడానికి రాను పోండి. చివరికి అడవిలోని చెట్లన్నీ కలిసి ముండ్ల పొదను ఆహ్వానించాయి. ముండ్ల పొద అన్నది, రండి, నా నీడను ఆశ్రయించండి, లేకపోతే అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేస్తుంది. నా తండ్రి పనికత్తె కుమారుడు అబీమెలెకు, నా తండ్రి మీకు చేసిన ఉపకారానికి ఇదా మీరిచ్చే ప్రతిఫలం? అబీమెలెకు ముండ్ల పొదలాంటివాడు. అతని అగ్ని మిమ్మల్నందరినీ చివరికి అతణ్ణి కూడా దహించేస్తుంది. అంతటా యోతాము పారిపోయి బేయేరు అనే చోట కాపురమున్నాడు. యోతాము ఉపమానం ఎంతో అర్థవంతమైనది. ఈ ఉపమానంలోని చెట్లు గిద్యోను 70 మంది కుమారులు. ముండ్ల పొద అబీమెలెకు. మీరు ఎన్నుకునే చెట్లు మంచివైతే ఫలాలు కూడా మంచివే. ముండ్ల పొద పరిపాలిస్తే అది అందరినీ దహించి వేస్తుంది. యోతాము ఉపమానం అక్షరాలా నెరవేరింది. అబీమెలెకు షెకెమును దగ్ధం చేశాడు. చివరికి తాను తలపగిలి చచ్చాడు. అబీమెలెకు 3 సంవత్సరాలు పరిపాలించాడు. దురాత్మ ప్రభావం చేత అబీమెలెకు మోసపోయాడు. షెకెమీయులు దారిదోపిడీలు చేశారు. దేవతాలయంలో తిని తాగి అబీమెలెకును దూషించసాగారు. గాలు అనేవాడు అబీమెలెకుతో యుద్ధానికి తలపడ్డాడు. అబీమెలెకు గాలును తరిమేశాడు. 45వ వచనం. అబీమెలెకు అరోమా పట్టణాన్ని నాశనం చేసి ఉప్పు చల్లాడు. అతను సల్మోను కొండ ఎక్కి గొడ్డలి చేత పట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి భుజం మీద వేసుకొని
తనతో ఉన్నవారు అలాగే చెయ్యాలని శాసించాడు. కోట చుట్టూ ఆ కొమ్మలను వేసి కోటను అగ్నితో కాల్చివేశాడు. షెకెము గోపుర యజమానులు ఇంచుమించు 1000 మంది చచ్చారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? అబీమెలెకు షెకెము రాజు. ఈ షెకెములో పూర్వం అబ్రహాము ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే షెకెము యువరాజు యాకోబు కుమార్తెను మానభంగం చేశాడు. యోసేపు ఎముకలు షెకెములో పాతిపెట్టబడ్డాయి. ఈ షెకెములోనే యెహోషువ ప్రసంగం చేసినప్పుడు ప్రజలు దేవునితో నిబంధన చేసుకున్నారు. ఇశ్రాయేలుకు దేవుడే రాజు. అబీమెలెకు దేవుని స్థానాన్ని దురాక్రమణ చేశాడు. తన సహోదరులను హతమార్చాడు. పదవీకాంక్ష అబీమెలెకును తినేసింది. దైవ కేంద్రితమైన అధికారం నిలుస్తుంది. స్వార్థ కేంద్రితమైన అధికారం కుప్పకూలిపోతుంది. మత వ్యాపారం చేసేవారు భక్తులు కారు, వారు సమాజ వ్యతిరేక శక్తులు. యోతాము చెప్పిన ఉపమానం సారాంశమిదే. సత్ప్రవర్తన లేని దౌర్భాగ్యుణ్ణి, సౌశీల్యము లేని వంచకుణ్ణి అధికారపీఠమెక్కించకండి. అబీమెలెకు ఒక న్యాయాధిపతిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడు కాడు. దేవుడు వెంటనే ఎందుకు చర్య తీసుకోలేదు అంటారా? పాపి పశ్చాత్తప్తుడవడానికి దేవుడు అవకాశమిస్తాడు. దేవుని దీర్ఘశాంతం పాపిని పశ్చాత్తాపానికి నడిపించాలని ఆయన ఉద్దేశ్యం. దేవుడు అబీమెలెకుకు 3 సంవత్సరాల వ్యవధి ఇచ్చాడు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 50 నుండి 57వ వచనం వరకు. ఆ తరువాత అబీమెలెకు తేబేసు గోపురానికి వెళ్ళాడు. ఆ పట్టణం నడుమ ఒక బలమైన గోపురం ఉంది. జనమంతా గోపురం మీదికి ఎక్కారు. ఆ గోపురాన్ని దగ్ధం చెయ్యాలని చూచాడు. అతడు గోపుర ద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరగటి రాతిని పడేసింది. అతని తల పగిలింది. ఆడదాని చేతిలో చావడం అతనికి అవమానమనిపించింది. ఒక బంటును పిలిచి, నన్ను కత్తితో పొడువు అని అడిగి పొడిపించుకొని అబీమెలెకు చచ్చాడు. యోతాము శాపం వారి మీదికి వచ్చింది. గిద్యోను యొక్క ఉంపుడు కత్తె కొడుకు అబీమెలెకు. ఇతని కథ విషాదాంతం. మొదట గిద్యోను బయలుదేవతారాధికుడే. కాని సత్యదేవుణ్ణి ఎరిగినవాడై అతడు గొప్ప కార్యాలు చేయగలిగాడు. కాని అతని కుమారుడు అన్యులు కూడా చేయ సాహసించని అసభ్య కార్యాలు చేశాడు. కీర్తనలు 68 వచనం 14. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసింది. అబీమెలెకు ముండ్లకంపలాంటివాడు. ముండ్లకంప అడవినంతా తగలబెట్టింది. తాను మండి మశాన్నమైపోయింది. దేవుడు చేయనిదే తమను తామే నాయకులుగా చేసుకున్న వారికి శ్రమ. శ్రోతలు, మనమిప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో మొదటి 5 వచనాలలో 2 న్యాయాధిపతుల వృత్తాంతం చెప్పబడింది. అబీమెలెకు తరువాత తోలా న్యాయాధిపతి అయ్యాడు. అతడు షామీరు అనే చోట నివసించాడు. 23 సంవత్సరాలు తోలా పరిపాలించాడు. అతని తరువాత యాయీరు న్యాయాధిపతి అయ్యాడు. ఇతడు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా పరిపాలించాడు. అతనికి 30 మంది కుమారులు. వారికి 30 ఊళ్ళున్నాయి. 30 గాడిద పిల్లలనెక్కి తిరిగేవారు. వాటిని యాయీరు గ్రామాలు అని వ్యవహరిస్తారు. యాయీరు గాని అతని 30 మంది కుమారులు గాని ఏమి చేసినట్లు? యాయీరు కొడుకులు గాడిద పిల్లల మీద స్వారీ చేస్తూ సరదాగా తిరిగారు. అంతకు మించి వారు చేసిందేమీ లేదు. వీరి తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి విగ్రహారాధనలో పడిపోయారు. ఎప్పటికాలిట్టిట్టే. దేవుడు వారిపై కోపగించి ఫిలిష్తీయుల చేతికి, అమ్మోనీయుల చేతికి వారిని అప్పగించాడు. 18 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు శత్రువుల చేతిలో ఎంతో చితికిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు వారు దేవునికి మొర్రపెట్టి క్షమాభిక్షను కోరారు. దేవుడు న్యాయశీలి, నీతిగల దేవుడు. ఆయన పాపాన్ని శిక్షించి తీరతాడు. కష్టాలు వచ్చినప్పుడు సణగవద్దు. కష్టాల మధ్య దేవుని సందేశమేదో అది వినాలి. 9వ వచనం. అమ్మోనీయులు యూదా, బెన్యమీను, ఎఫ్రామీయులతో
యుద్ధం చేయడానికి యోర్దానును దాటి వచ్చారు. అప్పుడు గాని ఇశ్రాయేలీయులకు తెలివి రాలేదు. దేవునికి ఆక్రందన చేశారు. నేను మిమ్మును కాపాడను, దేవతలు ఏం చేయగలవో మీరే చూచుకోండి అన్నాడు దేవుడు. కాని ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపం చెందినవారై దేవుణ్ణి వేడుకున్నారు. వారు అన్యదేవతలను తొలగించారు. దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ఇశ్రాయేలీయులకు ఇదే అలవాటైపోయింది. దేవుడు వీరికి ఆపదమొక్కుల దేవుడైపోయాడు. ఆపద రాకముందే దేవుని యందు విశ్వాసముంచితే ఎంత బాగుండేది. ప్రియ శ్రోతలు, దేవుడు మన యొక్క ప్రతి సమస్యను పరిష్కరించగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి మరిచిపోతూ వచ్చారు. అయినా దేవుడు తన ప్రజలను విడువడు, ఎడబాయడు. తన ప్రజలు పశ్చాత్తప్తులైనప్పుడు దేవుడు వారిని క్షమించాడు. శ్రోతలు, మన అనుదిన జీవితంలో దేవుణ్ణి కేంద్రంలో ఉంచాలి. పిల్లలు తిరుగుబాటు చేసినప్పుడు తండ్రికి ఎంతో మనస్తాపం కలుగుతుంది. యేసు ప్రభువు లోకానికి వెలుగుగా వచ్చాడు. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, లోకాన్ని రక్షించడానికి వచ్చాను అన్నాడు ప్రభువు. యేసు చెప్పిన మాటే తీర్పు తీరుస్తుంది. శ్రోతలారా, దేవునికి సన్నిహితులై ఉండండి. తీరా తీర్పు వచ్చాక ఏడవటం కాదు, ముందుగానే ప్రభువు దగ్గరికి రావాలి. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 17-18 వచనాలు. అమ్మోనీయులు గిలాదులో దిగారు, ఇశ్రాయేలీయులు మిస్పాలో దిగారు. గిలాదు పెద్దలు అనుకున్నారు, అమ్మోనీయులతో యుద్ధం చేయగల సమర్థుడే మాకందరికీ ప్రధాని అవుతాడు. శ్రోతలు వింటున్నారా? అమ్మోనీయ జాతి న్యాయాధిపతుల కాలంలో ఎంతో ఉచ్ఛదశలో ఉంది. అమ్మోను ఎవరు? లోతు కుమార్తె వ్యభిచరించినప్పుడు పుట్టిన కొడుకు. మోయాబు కూడా అలా పుట్టినవాడే. మోయాబు, అమ్మోను జాతులు జంటగా ఉంటాయి. వీరిని జయించడం ఎంతో కష్టసాధ్యం. 10వ అధ్యాయంలో మనకు పరిచయమైన న్యాయాధిపతులు చేసిందేమీ లేదు, సాధించింది ఏమీ లేదు. యాయీరు 8వ న్యాయాధిపతి. ఇతనికి 30 మంది కొడుకులైతే వీరికి తండ్రి తలా ఒక గాడిదను కొనిపెట్టాడు. యాయీరు వృత్తాంతం మనకు ఏమి నేర్పుతున్నది? తన గమ్యమేదో తెలియని మనిషికి ఎంత ఐశ్వర్యమున్నా దానివలన ఎవరికీ ప్రయోజనముండదు. కొందరు బలహీనులున్నారు. వారికి ఉన్న బలమంతా వారి అధికారమే. ఆ అధికారం కాస్త పోయినప్పుడు వారి గతి చూడండి. వారినెవ్వరూ లెక్క చెయ్యరు. ఆ రోజుల్లో రాజులు గాడిదల మీద ఊరేగేవారు. గుర్రాలు కూడా ఉండేవి. గాడిద సమాధానానికి గుర్తు, గుర్రం యుద్ధానికి సంకేతం. గుర్రాలను ఈజిప్టు నుండి దిగుమతి చేసుకునేవారు. యాయీరు తన కుమారులకు తలా ఒక గాడిదను కొని ఇచ్చాడు. ధనవంతులు మాత్రమే వాటిని కొనగలరు. న్యాయాధిపతి కుమారులకు అది హోదా. మీకు జ్ఞాపకముందా? ఒకసారి యెరూషలేముకు యేసుక్రీస్తు స్వారీ చేస్తూ వచ్చాడు. గాడిద మీద ఎక్కి వచ్చాడు. గాడిద రాజులెక్కే వాహనం. ఆయన రాజు గనకే గాడిదెక్కి వచ్చాడు. ఆయన సాత్వికుడు. ఆయనను చూచి ప్రజలు హోసన్నా నినాదాలు చేశారు. యాయీరు న్యాయాధిపతి, ఎంతో ధనికుడు. కొడుకులకు గాడిదలను కొని ఇచ్చాడు. కొడుకులు అడిగిందల్లా ఇచ్చి వారిని చెడగొట్టాడు. ఆ 30 మందిలో ఒక్కడైనా ప్రయోజకుడు లేడు. సరదాగా గిలాదులో అటూ ఇటూ తిరుగుతున్నారు. అంతకు మించి వారు ఇంకా ఏమీ చెయ్యలేరు. యేసు ప్రభువు ఎక్కబట్టి ఆ గాడిదకు గుర్తింపు వచ్చింది. ప్రశస్త వస్త్రాలు పరిచారు. దానిమీద గాడిద నడిచింది. అయితే యాయీరు కొడుకులు అప్రయోజకులు. వారెక్కిన గాడిదలకు విలువేముంది? అదేమన్నా ఊరేగింపా? ఎవరైనా వారికి జేజేలు చెప్పారా? యాయీరు కొడుకుల గాడిదలను చూచి సైతాను చాలా మెచ్చుకొని ఉంటాడు. ప్రజలకు అది చూడడానికి వినోదంగా ఉంది. యాయీరు న్యాయాధిపతి అయి ఉండి కొడుకులతో, వారి గాడిదలతో కాలక్షేపం చేస్తున్నాడు. చివరికి వారు గాడిదల్లాంటి కొడుకులయ్యారు. నోవహు దినాలలో ప్రజలు పెండ్లిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్నిస్తున్నారు, పుచ్చుకుంటున్నారు, అంతే.
దేవునికి ఘనత లేదు, మహిమ లేదు. సొలొమోను ఏమి చేశాడు? విదేశాలకు ఓడలను పంపి కోతులను, నెమళ్లను దిగుమతి చేసుకున్నాడు. తాను రాజై ఉండి ఇదేనా చేయాల్సింది? ఇదెలాంటి కాలక్షేపం? ఇదేమి వినోదం? నెమళ్ల అందం చూచి ఓహోహో అన్నాడు, కోతి చేష్టలు చూచి హిహిహి అన్నాడు. అంతకు మించి మరేమీ లేదు. సోదరీ సోదరులారా, ఒక గమ్యము, గురి, ఉద్దేశ్యము, ధ్యేయము లేకుండా ఊరికే ఇటు డబ్బు తేవడము, అటు ఖర్చు పెట్టడము, ఇటు డబ్బు దాచిపెట్టడము, దాన్ని భద్రపరచలేక నానా అగచాట్లు పడడము, దీనివల్ల దేవునికి ఏమి మహిమ? అపొస్తలుడైన పౌలు సాక్ష్యం, నా మట్టుకైతే బ్రతకడము క్రీస్తే, చావైతే లాభము. బ్రతికితే ప్రభువు కోసమే, చనిపోయినా ప్రభువు కోసమే. యాయీరుకు గొప్ప ఆస్తి ఉంది. అతనిలో ఆత్మ సంబంధమైన శక్తి శూన్యం. అతడు బతికాడు, చనిపోయాడు. అతడు సాధించింది ఏదీ లేదు. ఫిలిష్తీ, అమ్మోనీయ రాజ్యాలకు ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు పూర్తిగా లొంగిపోయారు. పరాయి దేశాలకు బానిసలయ్యారు. అమ్మోనీయులు వీరిని బాగా అణగొట్టారు. విగ్రహారాధనను బట్టి అనేక శాపాలు వీరి మీదికి వచ్చాయి. యిర్మీయా 17వ అధ్యాయం 9వ వచనం అంటోంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలిగిన వారెవరు? ఈ హృదయ వ్యాధిని ఏ మానవుడు గ్రహించజాలడు. యేసు ప్రభువు పరమవైద్యుడు. ఆయన వద్దకు వస్తేనే కాని ఈ హృదయ రోగము నయం కాదు. దేవుడు ఇశ్రాయేలును తన సాధనముగా ఏర్పరచుకున్నాడు. ఆ సాధనం చెడిపోతే దాన్ని అవతల పెట్టివేసే హక్కు, అధికారము ఆయనకుంది. దేవుడు మన మీద ఆధారపడి ఉన్నాడని భ్రమపడవద్దు. మనమే ఆయన మీద ఆధారపడవలసిన వారము. తిరిగి ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చారు. దేవుని తట్టు మరిలారు. దేవుడు వారిని క్షమించాడు. ఈ అధ్యాయం చివరలో ఇదే సత్యం ప్రకటించబడింది. ఇశ్రాయేలీయులకు నాయకుడు లేడు. అది గొప్ప సంక్లిష్ట పరిస్థితి. దేవుడు ఏ నాయకుణ్ణి పంపుతాడో వారికి తెలియదు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టుకొని ఉన్నారు. గిలాదు నివాసులందరికీ ఒక ప్రధాని కావాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రజల అధోగతిని చూచి ఎంతో దుఃఖించాడు, సహించలేకపోయాడు. సోదరీ సోదరులారా, ఈ రోజున పరిశుద్ధాత్మ విశ్వాసుల్లో నివాసమున్నాడు. ఆయనను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు పాపం చేయకూడదు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. ఈయనకు వ్యతిరేకంగా విశ్వాసులు మాత్రమే పాపం చేయడం జరుగుతుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32 వచనాలు, మనుష్యులు చేసే పాపములు, దూషణ వారికి క్షమించబడతాయి, కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ ఉండదు. పరిశుద్ధాత్మ కార్యములను తృణీకరించకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలోని హెచ్చరిక, దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడతాడని మీకు తోస్తున్నది. పరిశుద్ధాత్మను కాదని పాపి తన నిజస్థితిని గ్రహించనేరడు. పరిశుద్ధాత్మను ఎదిరించకూడదు. విశ్వాసి యొక్క నూతన జన్మ పరిశుద్ధాత్మ క్రియే. పరిశుద్ధాత్మను వ్యతిరేకించడం ఘోరమైన నేరం. న్యాయాధిపతులు 10వ అధ్యాయం 16వ వచనం, దేవుని ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహించలేకపోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? నీవు యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎరుగుదువా? ఆయనను అంగీకరించావా? తీర్మానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నిన్ను నడిపించునుగాక. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.